ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం. రాహువు కుంభరాశిలో, మరి శని వక్రించి మీనరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు అక్టోబర్ 18 నుంచి మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు ఉచ్చస్థితి కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను, కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుందండి? సప్తమంలో ఉన్నటువంటి రాహువు. దీనివల్ల ఏం జరుగుతుంది? మనకి జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాం, వాదనలు. ఇవి పెట్టుకోకూడదు. వితండవాదాలు చేస్తాం. వితండవాదాలు చేస్తే ఎవరికైనా కోపమే కదండి, కాలుతుంది కదా. ఇప్పుడు భర్త తప్పు చేశాడండి, నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకుంటాడు చెప్పండి? ఒప్పుకోడు. తాగాడు, నువ్వు తాగావు, దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి మీరు ఏం చేయాలండి? వితండవాదాలు పెట్టుకోకూడదు. తాగితే తాగినండి, ఆయన కిడ్నీలో పోతాయి, ఆయన ఎవరో పోద్దని వదిలేయండి. తెలుసుకుంటాడు, ఒక చిన్న దెబ్బ కొడుతుంది ఆరోగ్యం, అప్పుడు ఆయన మారుతాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం మీరు దెబ్బలాటలు పెట్టుకోవద్దు. దెబ్బలాటలు పెట్టుకునేటటువంటి కాలం ఇది సింహరాశి వారికి. ఆదాయాలు చాలా బాగున్నాయి. చాలు, మీకు ఇంకా ఆదాయాలు బాగుంటే ఇంకేముందండి? పాపం ఉద్యోగం లేనివాడు లేక బాధపడుతున్నాడు. మీకు డబ్బులు ఉండి మీరు బాధపడితే ఎలా చెప్పండి? లేనివాడు ఏమైపోవాలి చెప్పండి? పాపం ఎక్కువ జీతగాళ్ళు మీరు 5 లక్షలు 10 లక్షలు అమెరికాలో, లండన్లో, మరి మీకు అప్పుల బాధలు అయితే 10,000 రూపాయలు చిన్న జీతగాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మరి. కాబట్టి ఈ యొక్క సొసైటీలో మీరంతా కూడా ఒక లైఫ్ స్టైల్ మార్చేశారు. సాఫ్ట్వేర్, డాక్టర్స్, ఇలా మీరు రేట్లు పెంచేశారు, రేట్లు పెరిగిపోయినాయి. పేదవాడు ఎలా కొంటాడు చెప్పండి? కాబట్టి మీరంతా కూడా వితండవాదాలు చేయకుండా చక్కగా ఆదాయాలు బాగా పెరిగినాయి, ఖర్చులు చేయండి. ఫ్యామిలీలకు ఖర్చులు పెట్టుకోవద్దని ఎవడు చెప్పడు. సింహరాశి అంటే ఏంటండి? అసలు ఇలా తీసి ఇలా పారేస్తారు డబ్బులు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సింహరాశి. పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి దాన ధర్మాలు చేయడంలో దిట్ట. మీరు సింహరాశి వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు చేసినంత ఇదిగా ఎవ్వరూ చేయడం నేను చూడలేదు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అష్టమ శని ఉన్నాడు కదా, మరి ఈ అష్టమ శని ఏం చేస్తూ ఉంటాడు? దంచవే మేనత్త కూతురా అంటూ దంచుతూ ఉంటాడు. మీరు ఏ పని పెడుతుంటే ఆ పని లేట్. మరి అలాగే ఎవడు బండి దొరికితే ఆడి బండి ఎక్కేద్దామని చెప్పేసి స్టూడెంట్స్ అంతా ఎక్కితే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఆడికి కనుక, తోలేవాడికి కనుక, డ్రైవ్ చేసేవాడికి కనుక కొద్ది దోషం ఉంటే. సో ఎంతోమంది స్టూడెంట్స్ పాపం ఈ యొక్క యాక్సిడెంట్లకి ఈ విధంగా గురికావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అష్టమ శనిలో ప్రతి పని కూడా ఆలస్యంగా అవుతుంది, మనశ్శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి మీరు ఇదైతే ఎట్లా? అవ్వకూడదు. ఒకసారి చేసేసి మీరు పని అవ్వలేదని చెప్పి వదిలేస్తే ఎలా అండి? అవదు. మిమ్మల్ని పంపింది మీ అమ్మ మీ నాన్న ఎందుకు కోసం పంపుతున్నారు? చదువుకోమని పంపుతున్నారు. మీ అమ్మ మీ నాన్న పంపించిన డబ్బులతో మీరు హోటల్స్కి, రెస్టారెంట్స్కి నీకే అరువు అంటే మళ్ళీ ఆ అమ్మాయిలను కూడా నువ్వు తీసుకెళ్ళడం, ఆ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు దొబ్బేయడం, నువ్వేమో మీ అమ్మ నాన్న దగ్గర మీరు డబ్బులు దొబ్బేసి ఇద్దరు కలిసి రీయూనియన్లు, లవ్లు. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్తే మనస్తాపం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. రూల్స్ ఉంటాయమ్మా, రూల్స్, జ్యోతిషంలో రూల్స్. అష్టమ శని. మరి అదేవిధంగా వ్యయంలో గురుడు ఉన్నాడండి. సూరిటీలు పెట్టేస్తాం, మేము సంతకాలు పెట్టేస్తాం. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ అండి ఎలాగా ఫ్రెండ్స్ అడిగితే పెట్టకుండా ఉంటే ఎట్లా అండి అని పెడితే కోర్ట్ నోటీసులు వచ్చేస్తాయి అంతే. మొహమాటం ఏముండదు. మీ దగ్గర అప్పు తీసుకునేవాడు డబ్బులు కట్టడు. మీరేదో పాపం సాయం చేయాలని అసలే మీకు ఉదార స్వభావం ఎక్కువ. మీరేదో వ్యాపారం చేసుకుందామని ఓ 2,00,00,000 మీరే అప్పు తెచ్చుకుంటారు. మీ దగ్గర డబ్బులున్నాయని చెప్పకుండా మీరుండలేరు. మీరెళ్ళి వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి చెప్పుకుంటారు. ఆళ్ళేం చేస్తారు, అసలు ఆ బుద్ధుందా ఆళ్ళకి? ఓ 2 నెలల్లో మీరు వ్యాపారం పెట్టుకుంటారని తెలుసు. కానీ ఈలో 2 నెలల లోపల మేము ఇచ్చేస్తామో, లేకపోతే తర్వాత ఇస్తామో, మీకు వడ్డీ పోనీ వడ్డీ ఇస్తే పర్వాలేదు. వడ్డీ కూడా కాకుండా మేము తీసుకొని ఇచ్చేస్తామని చెప్తే మీరెలాగిస్తారు? మీకు అంతకంటే బుద్ధి లేదు. మీరు వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చేసుకుంటే డబ్బులు రావు టైంకి. దానివల్ల మెంటల్ టెన్షన్ వస్తది. ఇదే అష్టమ శని అంటే. దానికి గ్రహాలను ఎలా అంటారు మీరు? కాబట్టి ఈ యొక్క ఈ రాహు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యం బాగానే ఉంది. మానసిక అశాంతి, పిల్లల పట్ల, పిల్లల గురించి ఎక్కువ ఆలోచన, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవర్ థింకింగ్ చేయకూడదు, గ్రీడీగా ఉండకూడదు. ఏదో ఒకటి చాలు, ఒక పని చేస్తున్నాం చాలు, సంతోషం అని కాన్సన్ట్రేషన్ ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పే వినయం, విధేయత, వినే గుణం ఉండాలి. మీ అమ్మ మీ నాన్న మాట వినమంటే వినకపోతే మేమేం చేస్తామని చెప్పండి. ఇంక గురువు మాట ఏమింటావు నువ్వు? గురువు మాట వినకపోతే అతపాతాళమే. బలిచక్రవర్తిని తొక్కేసాడంతే విష్ణుమూర్తి వచ్చి భూమిలోకి. ఒక్క తొక్కుడే. అలా మీరు ప్రొఫెసర్లతో గొడవలు, లేకపోతే అతి తెలివితేటలు స్కూల్ మాస్టర్లతో, ప్రొఫెసర్లతో చేస్తే ఊరుకుంటామా? తొక్కుడే తొక్కుడు కిందకి. కాబట్టి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. స్టూడెంట్సే కాదు, పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను. మీరు గారాబం పెట్టకూడదు మీరు మీ పిల్లలకి. ఇక పోలీస్ జాబ్లు, ప్రమోషన్స్ కావాలి. ఆనరబుల్ జడ్జెస్ ప్రమోషన్లు కావాలి. తర్వాత రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి. తీరుతాయి మీ కోరికలు, ఎందుకు తీరవు? అండ్ ట్రాన్స్ఫర్స్, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావు. కాబట్టి అప్పులు, మీరు చేసినటువంటి అప్పులు మీరు తీర్చగలుగుతారు, నిజాయితీగా ఉంటారు మీరు. కానీ మీకు ఇచ్చేటటువంటి వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు చెప్పండి? కాబట్టి సింహరాశి వాళ్ళు దూరపు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మీ యొక్క తల్లిదండ్రులకి మీరు చక్కగా డబ్బులు పంపుకోవడాలు, ఇలాంటివన్నీ చేస్తారు. చేయండి మంచి పనులు, కర్మను క్షయం చేసుకోండి. కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క భక్తి బాగా పెరుగుతుంది. సాయిబాబా భజనలు పెట్టుకున్నారండి, బాగానే ఉంది. ఇంటికి ఒకళ్ళ చొప్పున అమెరికాలో పెట్టుకున్నారు మీరు. ఓ 10 ఇల్లులు పెట్టుకున్నారు, బాగానే ఉంది. భజన చేసుకుని వెళ్ళిపోవాలా. అందులో భజనలు చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు ఏమన్నా గురువులా? వచ్చి ఆ జీవిత చరిత్రలో బాబా ఉన్నట్టు చదివేసి వెళ్ళిపోతే పర్లేదు. మీరు సొంత ఉపన్యాసాలు ఇస్తే, ఇఫ్ యూ గివ్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్, దెన్ హౌ డస్ ఇట్ వర్క్ చెప్పండి? గురుస్థానం అనేటటువంటిది కొన్ని ప్రమాణాలు ఉంటాయి, భగవంతుడు నిర్ణయిస్తాడు. వి నో ద సైకాలజీ ఆఫ్ ద స్టూడెంట్స్, వి నో ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్, డివోటీస్. ఎందుకు? అతి చిన్న కాలం నుంచి మేమంతా కూడా గురువుల దగ్గర పెరుగుతాం. వాళ్ళు ఎలా డీల్ చేయాలి వాళ్ళని, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, ఆ సహనం అదంతా టీచర్స్కి ఉంటాయి. టీచింగ్ వృత్తిలో లేనటువంటి వాళ్ళు మీరంతా కూడా ఎలా గురువులు అవుతారు చెప్పండి? హౌ డు యూ నో ద సైకాలజీ? సో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి, నాకు కెరీర్లో ప్రాబ్లం వచ్చిందండి అనేటటువంటి కన్నింగ్ ఫెలోస్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ దే నెవర్ వాంట్ టు పే ద ఆస్ట్రాలజర్. వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా కావాలి, అడ్వైజెస్ కావాలి. సో పురోహితుడికి డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఎలా పైకి వస్తావు? సో పంతుళ్ళకి వాళ్ళు చెప్పింది వినాలి. అండ్ వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఎలా అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ కన్ఫ్యూజన్స్ అంటే రాహు, దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్, ఇన్ఫాక్చుయేషన్ అండ్ హాలుసినేషన్, ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి. ఈ రాహు మీకు బాగాలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కుంటారు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. 2 గ్రహాలు బాగుండలేదు కదా, మీకే తెలిసిపోతుంది. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానాన్ని, జపాన్ని మీరు చేసుకోవాలా. ఆ తర్వాత శని కూడా బాగుండలేదు మీకు.
కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటల 5 నిమిషాలకు దానం చేయాలా. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ వెళ్తారు. మరి ఇలాంటివన్నీ కూడా చేసి చక్కగా శనీశ్వరుని ఓం శనైశ్చరాయ నమః అంటూ మీరు జపం చేసుకుంటే, అలాగే రావి చెట్టు చుట్టూ మంచిగా నీళ్లు పోయండి. ఉత్తుత్తి ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకండి? ఇంటికొచ్చినోడికి కాఫీ ఇవ్వాలి కదా! ఆడిస్తే కొంచెం చెప్తాడు. ఇంటికి వచ్చినోడికి కాఫీ ఇవ్వకుండా కూర్చోపెట్టి ఆడింటికెళ్ళి నువ్వు కాఫీ తాగేసి వచ్చేస్తే ఎలా ఉంటుంది? అలా నువ్వు రావి చెట్టుకి నీళ్లు పోయాలి. ప్రదక్షిణ ఉత్తుత్తి ప్రదక్షిణలు, నీ ప్రదక్షిణ అవసరమా రావి చెట్టుకి? సో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, నీళ్లు పోయండి ఫస్ట్. ఆ రావి చెట్టుకి చుట్టూ ఓం శనైశ్చరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేయండి. చూసుకోండి మీ జాతకం నవంబర్ నెల ఎలా ఉంటుందో. శుభమస్తు.